హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ మధ్యకాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ పోలీసులకు సంబంధించి, అంటే అందరికీ సంబంధించి కాదు, అంటే అందరి పోలీసులు కాదు, కొంతమంది పోలీసుల్ని, కొన్ని ప్రాంతాల్లో పనిచేసేటువంటి పోలీసులకు సంబంధించి వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు, కార్యకర్తల పట్ల వాళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, ఏ రకంగా మరి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు అక్రమ కేసులు పెట్టి మరి జైల్లో పెట్టడం, రిమాండ్కి తీసుకోవడం, అవసరం లేనటువంటి సెక్షన్లు పెట్టి ఇబ్బందులు పెట్టడం, అరెస్ట్ చేసినప్పటికీ కూడా అరెస్ట్ చేసినటువంటి డేటు, ఆ తర్వాత కోర్టుకు చూపిస్తున్నటువంటి డేటు, ఇట్లా తప్పుడు అఫిడవిట్ కోర్టుకు సమర్పిస్తున్నటువంటి అంశాలన్నిటినీ తెలుసుకున్న తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది పోలీసులకు సంబంధించి మీరు ఇదే రకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ పోతే ఖచ్చితంగా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా వదిలిపెట్టనని చెప్పి గతంలో ఒక ఎస్పీ గారికి సంబంధించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మొన్న రాప్తాడు నియోజకవర్గం వెళ్ళినప్పుడు కూడా ఆయన చేసినటువంటి తప్పులకు సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి, తప్పు చేశాడనేటువంటి విషయాలు తెలుసు కాబట్టి అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా బట్టలు ఊడదీస్తామనేటువంటి కామెంట్ కూడా చేయడం జరిగింది. బట్టలు ఊడదీస్తాం మీన్స్ దాని అర్థం ఏంటి? మీ ఉద్యోగాలు ఊడగొడతామని దాని అర్థం. జగన్ గారు ఈ రకంగా మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించి అనేక మంది తప్పులు పట్టారు. గతంలో పోలీస్ వ్యవస్థని, పోలీసులని రాక్షసులుగా, దుర్మార్గులుగా, రావణాసురులుగా చిత్రీకరించినప్పటికీ కూడా ఎవరు అంటే ఒకరిద్దరిని కాదు, ఏకంగా మొత్తం పోలీసులందరినీ కూడా మరి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఇట్లా ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడినా కూడా మౌనంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు జగన్ గారి మీద రెచ్చిపోయి మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే మరి జగన్ గారు ఏదైతే బట్టలు ఉడదీస్తామని చెప్పారో అదే ఇప్పుడు న్యాయస్థానం సాక్షిగా ప్రూవ్ అయింది. అది ఇప్పుడు వైసీపీ పార్టీకి చెందినటువంటి వర్రా రవీందర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఏదో పోస్ట్ పెట్టాడని చెప్పి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు అరెస్ట్ చేశారు? నవంబర్ 8, 2024 ఆయనను అరెస్ట్ చేశారు. కానీ కోర్టుకి చెప్పింది ఎప్పుడు? నవంబర్ 10, 2024 ఆ తేదీన అరెస్ట్ చేశామని చెప్పారు. ఎప్పుడు? 11వ తారీఖు చెప్పారు. అంటే ఇక్కడ 8, 9, 10 ఆ 3 రోజుల కాలంలో ఏం చేశారు, ఎక్కడికి తీసుకువెళ్ళారు అని దానికి సంబంధించి ఇక్కడ అరెస్ట్ చేసినటువంటి తేదీ ఏమో 8వ తారీఖు నవంబర్ 8, కానీ కోర్టుకి సమర్పించినటువంటి అఫిడవిట్లో ఏముంది? నవంబర్ 10 అని తప్పుడు అఫిడవిట్ని కోర్టుకి సమర్పించడం జరిగింది. మరి ఇది ఎలా బయటకు వచ్చింది అంటే, ఇక్కడ ఎవరైతే వర్రా రవీందర్ రెడ్డి యొక్క భార్య ఉన్నారో ఆమె ఏం చేసిందంటే 8వ తారీఖు అరెస్ట్ చేస్తే ఆ 8, 9 తారీఖు మాకు తెలియదు అని చెప్పి వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ 8, 9, 10వ తారీఖు కూడా మరి ఆ వ్యక్తిని ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియదు. 11వ తారీఖు రోజున మరి కోర్టుకి చెప్పడం జరిగింది, అరెస్ట్ చేశామని చెప్పి. ఆ 3 రోజుల కాలంలో ఏం చేశారు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? తీసుకెళ్లి కొట్టాలనుకున్నారు, కొట్టారు. కానీ కోర్టుకి ఏం చెప్పారంటే మేము లేదు 10వ తారీఖున తీసుకొచ్చామని చెప్పారు. సో ఈ అంశానికి సంబంధించి వర్రా రవీందర్ రెడ్డి భార్య మరి తీసుకుపోయినటువంటి డేట్ ఆమెకు తెలుసు, ఎక్కడ తీసుకెళ్లారు, ఎవరు తీసుకెళ్లారని తెలుసు. కానీ కోర్టుకు ఒక సాక్ష్యం అనేది కావాలి కదా. మరి ఆ సాక్ష్యాన్ని, నాకు బలమైనటువంటి తిరుగులేనటువంటి ఒక సాక్ష్యాన్ని ఆమె సంపాదించింది. ఏదైతే పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర, కర్నూలు టోల్ ప్లాజా దగ్గర ఒక వీడియో దృశ్యాలు, అక్కడ ఈ వర్రా రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నటువంటి ఆ దృశ్యాలకు సంబంధించిన వాటిని కోర్టుకి సమర్పించింది. మరి ఆ సీసీ ఫుటేజ్, ఆ దృశ్యాలు అయితే అబద్ధం చెప్పావు కదా, వాటిలో క్లియర్గా కోర్టు కూడా పరిశీలించింది వాటి అన్నింటినీ. అంటే 8వ తారీఖునే ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. మరి వీళ్ళేదో కోర్టుకు 10వ తారీఖు అని చెప్పారు. ఇట్లా కోర్టునే తప్పుదో పట్టించి తప్పుడు అఫిడవిట్లు ఇచ్చినప్పుడు మరి న్యాయస్థానం చూస్తూ ఊరుకుంటుందా? ఖచ్చితంగా సీరియస్ అవుతుంది. కాబట్టి సిద్ధంగా ఉండండి అని చెప్పి మరి ఆ పోలీసు అధికారులకు, అదేవిధంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఈరోజు న్యాయస్థానం ఇవ్వడం జరిగింది. మాకేమవుతుందిలే, ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, మమ్మల్ని చూసుకుంటారులే అని చెప్పి వీళ్ళు ఈ రకంగా తప్పుడు అఫిడవిట్లు సమర్పించడం, కోర్టు ఏదైనా అడిగితే మా సీసీ ఫుటేజ్ లేదని చెప్పడం, తర్వాత ఇన్వర్టర్ కాలిపోయిందని చెప్పడం, కోతులు ఎత్తుకుపోయినాయని చెప్పడం, ఇట్లా ప్రతిదీ కూడా అబద్ధాలు చెప్తూ వచ్చారు. ఇట్లా పల్నాడు జిల్లాకు సంబంధించి కోర్టు అడిగినప్పుడు అదే పని చేశారు కదా. ప్రేమ్ కుమార్కి సంబంధించినటువంటి కేసులో ఇదే రకంగా చేశారు అక్కడ కూడా. సో ఇక్కడ మాత్రం చెప్పడానికి అవకాశం లేదు. వీళ్ళు ఇవ్వలేకపోయినా, సీసీ ఫుటేజ్ లేదన్న కూడా ఆ అవసరం మీకు లేదని చెప్పి వర్రా రవీంద్ర సత్యమని కోర్టులో పిటిషన్ వేసి దానికి తగ్గటువంటి ఆధారాలు కూడా సమర్పించినటువంటి పరిస్థితి. ఈరోజు న్యాయస్థానంలో ఆధారాలతో అడ్డంగా ఈ కేసుకు సంబంధించినటువంటి పోలీసులు దొరికిపోయినటువంటి పరిస్థితి. సో దీన్నే జగన్ గారు తనదైన శైలిలో బట్టలు ఉడదీస్తామని చెప్పారు. అంతే, అంటే న్యాయస్థానం ముందు నిలబెడతామని చెప్పారు. అదేవిధంగా న్యాయస్థానం ముందు నిలబెట్టారు. న్యాయస్థానం కూడా సీరియస్ అయింది. తప్పుడు అఫిడవిట్లు ఇస్తారా, చర్యలకు సిద్ధంగా ఉండని చెప్పింది. మరి ఏం చర్యలు తీసుకుంటారో ఏందని చూడాలి. మొత్తానికైతే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టేటువంటి వాటికి సంబంధించి ఏదైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించారని చెప్పి వాటికి పెట్టకూడనటువంటి సెక్షన్లు 111 సెక్షన్ విచిత్రం
హైకోర్టే ఆశ్చర్యపోయింది అనేక సందర్భాల్లో. కానీ మళ్ళీ రిమాండ్కి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే కోర్టుకి ఎవిడెన్స్ కావాలి, విచారణ చేస్తాం కాబట్టి రిమాండ్ కావాలంటే కోర్టు కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఇట్లా ఎవిడెన్స్, ఇట్లా ఆధారాలు కనుక ఉంటే, పోలీసులు చేస్తున్న తప్పని కనుక ఆధారాలు చూపించగలిగితే న్యాయస్థానం న్యాయం వైపు నిలబడుతుండడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ ప్రభుత్వాలు ఉంటే పోతాయి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేస్తే ఏ ఇబ్బంది ఉండవు, లేకపోతే వాళ్ళ తల మీదకి వచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు పెద్దలు ఏమైనా కాపాడతారా? రేపు ప్రభుత్వాలు మారితే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. ఆ రకంగా చేయకుండా నిజంగా తప్పు చేసి ఉంటే అరెస్ట్ చేయండి, కోర్టుకి వాటికి సంబంధించిన ఆధారాలు చూపెట్టండి, లేకపోతే మాత్రం ఇట్లా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కూడా అలిసిపోయారు. ప్రతి చిన్నదానికి కేసు పెట్టి, అవసరం లేని సెక్షన్లు పెట్టి, ఊరికి అబద్ధాలు చెప్తా ఉంటే అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. మరి ఆ అన్యాయం నిరూపించడం కోసం వాళ్ళు ఎంత దూరమైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు తెగించి నిలబడ్డారు కాబట్టి ఈరోజు న్యాయస్థానంలో వాళ్ళకు ప్రభుత్వానికి షాక్ తగిలిందని చెప్పొచ్చు.